అటెన్షన్. ఆబ్వియస్గా నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు? వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా, లేకపోతే బంగారం అడుగుతున్నారా, లేకపోతే కాస్ట్లీ గిఫ్ట్స్ అడుగుతున్నారా? వాళ్ళు అడుగుతున్నారు అటెన్షన్ మాత్రమే. కూర్చుంటారు, అటెన్షన్ కావాలి, నువ్వు నాకు టైం ఇయ్యి, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నేను నుంచి అటెన్షన్ అడగకపోతే దాన్ని పోయి ఎవరన్నా పిచ్చోడిని అడుగుతారా, పక్కింటోడిని అడుగుతారా? ఆబ్వియస్గా వాళ్ళని టైము నీ ఏమంటారు సారీ నీ ఆ టైమే అడుగుతున్నారు. నీ కాస్ట్లీ గిఫ్ట్లో నీ తొక్క నీ తోలు ఏం అడగట్లేదు. వాళ్ళకి నువ్వు కావాలి, నీ లవ్ కావాలి, నీతో స్పెండ్ చేయడం కావాలి. అఫ్ కోర్స్ నువ్వు పట్టించుకోవాలి. ఎందుకోసం అంటే హీ ఆర్ షీ దే ఆర్ యువర్ పార్ట్నర్స్. నీ పార్ట్నర్స్ని నువ్వు పట్టించుకోకపోతే పక్కింటోడు, ఎదిరింటోడు, పక్క గల్లియోడు ఎవడు పట్టించుకోడు కదా. నేను లవ్ చేస్తున్నా, కేర్ ఉంటుంది, నేను అటెన్షన్ ఇస్తున్నా అంటే అది నువ్వు చూపిస్తేనే కదా, నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా బై తెలిసేది. నువ్వు ఎక్స్ప్రెస్ చెయ్యవు, నువ్వు చూపియ్యవు, ఎట్లా తెలుస్తుంది చెప్పు? అదే మన గాల్లో ఏమన్నా పక్క నుంచి రెడీ అయ్యి వస్తుందా? రాదు కదా. యు నీడ్ టు షో, యు నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ హిమ్ ఆర్ హర్. చూపి, చెప్పు, ఎక్స్ప్రెసివ్, బీ ఎక్స్ప్రెసివ్. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయి. కానీ నువ్వు అటెన్షన్ ఇవ్వకుండా ఎజిటేషన్, చిరాగ్గా పెట్టడం, ఫ్రస్ట్రేషన్గా చెప్పు అంటే ఫ్రస్ట్రేషన్ ఏంది ఏంది అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అవన్నీ వద్దురా అబ్బాయి. నువ్వు అటెన్షన్ ఇవ్వడానికి, టైం ఇవ్వడానికి చూడు. ఆబ్వియస్గా వాళ్ళకి స్పెండ్ చేయడానికి చూడు. వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు నీ నీడే కావాలి. ఎందుకంటే వాళ్ళు నిన్నే లవ్ చేస్తున్నాడు, పక్కింటోళ్ళని లవ్ చేయట్లేదు. వాళ్ళకి నీ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. అరే బైక్ జర మారురా.